అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ, ఇక్కడైతే మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. షుగర్ ఉండేవాళ్ళు, డైటింగ్ చేసేవాళ్ళు, డైలీ చపాతీలు తింటున్నాము, అవి బోర్ కొడుతున్నాయి అని అనుకునేవాళ్ళు ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. మీకు అస్సలు బోర్ కొట్టదు. హెల్త్‌కి హెల్త్, డైటింగ్‌కి డైటింగ్, అన్ని విధాలుగా మీకు యూజ్ అవుతుంది. పాలకూర ఇది. నేనిప్పుడు పాలకూర పరోటాలు చేస్తున్నా. అంటే రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటాం కదా చపాతీలు. నేనైతే ఆకుకూర పెద్దగా తిననండి. ఆకుకూర కర్రీస్ అనేవి నాకు ఎందుకో తినబుద్ధి కాదు. అలాంటప్పుడు ఇట్లా చేసుకున్నామనుకోండి, నాలాగా ఆకుకూరలు తినని వాళ్ళు ఇబ్బంది లేకుండా ఇట్లాగా తెలియకుండానే తినేస్తామన్నమాట. అంతే, ఇంకేం లేదు. పాలకూరని ఫస్ట్ అయితే నీట్‌గా క్లీన్ చేసుకొని, ఏంటే చెత్త ఉంటుంది కదా, గడ్డి గాలం అంతా తీసేసుకొని, ఆకులన్నీ సపరేట్ చేసుకొని, ఇట్లాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక ప్యాన్లోకి అయితే తీసుకుందాము. పచ్చివి కూడా సన్నగా చాప్ చేసి వేస్తారు, కాకపోతే వాటి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం పచ్చి పచ్చిగా అక్కడక్కడ తగులుతాయి అన్నమాట. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి. ఈ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. పచ్చివి తినేది కూడా బాగుంటుంది. ఇదివరకు ఎప్పుడైనా నేను చూపిస్తాను అది కూడా. ఇప్పుడైతే మనం క్లీన్ చేసుకున్న పాలకూర అంతా ఒక ప్యాన్లోకి అయితే తీసుకుంటున్నాను. మన టేస్ట్కి తగినన్ని పచ్చిమిర్చి, మనం ఎంత కారం తినగలుగుతాము అనుకుంటామో అన్నీ అనమాట. నేనైతే 3 వేస్తున్నా, ఎందుకంటే అవి కొంచెం కారం ఉన్నాయి. 3 సరిపోతాయి. నేను చేసే క్వాంటిటీకి నాకు 3 సరిపోతాయని చెప్పేసి 3 అయితే కట్ చేస్తున్నాను. తర్వాత ఈ పచ్చిమిర్చిని, ఈ ఆకుని నీట్గా క్లీన్ చేసుకొని, ఇదే ప్యాన్లోనే నేను చేసేది, కొంచెం ఉడికిస్తానన్నమాట. టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ ఉన్నా కూడా, పన్నీర్ చేసుకుంటాం కదా, పాలక్ పన్నీరు, అది కూడా ఎప్పుడైనా చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే పరాటాలు చూపిస్తున్నా. ఇక్కడైతే క్లీన్ చేసుకొని ఇందులో అయితే వేసుకొని కొంచెం ఉడకనిస్తానండి. ఎందుకంటే వితిన్ సెకండ్స్లోనే ఉడికిపోతుంది. మామూలుగానే ఆకుకూరలు అంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి, పాలకూర ఇంకా సెన్సిటివ్గా ఉంటుంది. సెకండ్స్లోనే ఉడికిపోతుంది. తర్వాత ఎలాగైనా మిక్సీ పడతాం కదా, అందుకోసం అనేసి ఇక్కడైతే కొంచెం ఉడికించుకున్నామంటే ఎక్కువ సేపు ఏమి అవసరం లేదు. జస్ట్ ఒక 3 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. దీంట్లోకి లైట్గా ఉప్పు వేస్తానండి, ఎందుకంటే మేము పెద్దగా ఉప్పు అనేది వాడం. మామూలుగా అయితే అసలు చపాతీస్లో వేయను నేను, దీంట్లో మాత్రం చాలా లైట్గా వేస్తున్నా. ఇది ఉడుకుతూ ఉంటుంది. బాబోయ్, ఈవిడేంటి ఇలా ఉంది అని అనుకోవద్దు, నేను హెన్నా పెట్టుకొని ఉన్నా. అంటే మొన్న ఒక రోజు కలిపి ఉన్నానండి. ఇది సెకండ్ టైము. అంటే 2 డేస్ బ్యాక్ పెట్టుకున్నా, కొంచెం ఎక్కువ ఉండింది. పారేయడం ఇష్టం లేక మళ్ళీ అంటే ఇప్పుడు పెట్టుకున్నాను అనమాట. సాయంకాలం టైమే లేండి ఇది, అయినా పర్లేదు. ఇంక ఇక్కడైతే హెన్నా ఆరిపోతుంది. ఈ లోపు నాకు కూడా చపాతీలు అవి రెడీ అయిపోతాయని పెట్టుకున్నాను. ఏమనుకోవద్దు, ఏంటి ఇలాగే చూపిస్తున్నారు అని. అంటే మనకు కూడా టైం సేవ్ అవ్వాలి కదా. ఇది ఆరేలోపు నా పని అంతా కూడా కంప్లీట్ అవుతుంది. పొద్దున్న పెట్టుకుందాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంక ఇక్కడైతే చపాతీ అయ్యేలోపు అయిపోతుందిలేండి. లైట్గా ఉప్పేసాను కదా, ఇప్పుడు చూపిస్తారండి చూడండి, వితిన్ సెకండ్స్లో ఉడికిపోతుంది అనమాట. ఆ వాటర్ ఉన్నా ఏం కాదు, ఉంచండి ఆ వాటర్ అలాగే. ఇది ఇప్పుడు ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారాలి అంటే పూర్తిగా ఏమీ చల్లారక్కర్లేదు, ఒక రకంగా మీడియంగా చల్లారితే చాలు. మరీ వేడిగా ఉన్నప్పుడైతే మిక్సీలో వేయొద్దు. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు నేను ఉడికించిన ఈ క్వాంటిటీని అంతటిని మిక్సీలో అయితే వేస్తున్నా. అంటే ఉప్పు, పచ్చిమిర్చి, పాలకూర వేసింది. ఇదైతే అల్లం ముక్క, చిన్న అల్లం ముక్కని క్లీన్ చేసి తొక్కు తీసి ఈ అల్లం ముక్కను కూడా వేసేస్తా ఇందులో. దీన్ని అయితే మిక్సీ పట్టేస్తా, మెత్తగా మిక్సీ పట్టేస్తా, పేస్ట్ లాగా. చాలా బాగా మెత్తగా వచ్చేసింది, చూసారా? పొగలు వస్తున్నాయిలేండి లైట్గా కొంచెం. ఇప్పుడైతే నేను దేంట్లో పిండి కలపాలి అనుకుంటున్నానో ఆ బేషన్లోకి ఇదంతా వేసేసుకుంటున్నా. చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి చాలా లైట్గా వాము, ఎందుకంటే మనకి డైజెషన్ ప్రాబ్లం రాకూడదు, అందుకోసం అనమాట. కొంచెం జీలకర్ర, ఇవి 2 కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు నేనైతే ఇందులో పిండి వేస్తున్నాను. అంటే నేను చేసే క్వాంటిటీకి నాకు సరిపోతుంది, ఈ ఐడియా ఉంటుంది కదా. నేను ఇందులో కొలతకు స్పూన్ ఉంది కదా, కరెక్ట్గా దీంతోకి 1.5 అయితే వేసుకుంటా. అదైతే మాకిద్దరికి క్వాంటిటీ సరిపోద్ది. ఎప్పుడైనా 2 వేసానంటే 1, 2 మిగులుతాయి.
ఇంక ఇందులో ఉప్పు అనేది వేయనండి. ఇంకా మిక్సీలో కూడా కొంచెం మిక్సీ జార్‌లో కూడా కొంచెం వాటర్ వేసి ఈ పిండిలో వేసేసుకుంటాను. ఇంక ఇదంతా మొత్తం బాగా కలిసేలాగా ముద్దలాగా కలిపేస్తాము. రెగ్యులర్‌గా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలిపేస్తాము. చిన్న పిల్లలకు పెట్టినా హెల్త్‌కి హెల్తీ అండి బాగా. ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగా నచ్చుతది. డైటింగ్ చేసేవాళ్ళైతే మధ్యాహ్నం పూట కూడా తీసుకోవచ్చు ఇది. ఇంక ఇది బాగా కలిపేసాను కదా! ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేస్తా. అంటే నాకు టైం ఉంది కాబట్టి. నేను సాయంత్రంగా చేశా కదా! ఇదంతా మేము తినబోయేసరికి ఇది కొంచెం నానుతుంది. ఇట్లాగా నానిన తర్వాత ఉండలు చుట్టేస్తాను వీటిని. ఇప్పుడైతే ఖచ్చితంగా నానబెట్టుకుంటే బావుంటుంది. సాఫ్ట్‌గా వస్తాయి. మామూలుగా మనం చపాతీ ఎలా చేస్తామో అలాగేనండి. చపాతీ పిండైనా కొంచెం ముందు నానబెట్టుకుంటాం కదా! కలుపుకొని. అదే విధంగా ఇది కూడా చూసారా ముద్దకు ఎలా వస్తుందో. ఆయిల్ కూడా చాలా తక్కువే వేశాను కదా నేను. నేను మామూలుగా కూడా ఆయిల్ తక్కువే వేస్తానండి. పొంగుతాయి బాగా. పూరీల్లాగా పొంగుతాయి. ఇంక ఇక్కడైతే ముద్దలు చుట్టేస్తున్నాను. ఇదిగోండి. కొంచెం పిండి క్వాంటిటీ ఎక్కువైంది. ఎందుకంటే పాలకూర కొంచెం లూజ్ అయింది. అందుకని మళ్ళీ పిండేయాల్సొచ్చింది. ఇంక ఇప్పుడు వీటినైతే రుద్దేస్తున్నా. కానీ ఇవి తినేది కూడా ఎలా అంటే అండి, పెనం మీద ఒకటుంటే మన పొట్టలో ఒకటి ఉండాలా అన్నట్టుగా తినాలా. అంత వేడిగా తింటేనే వీటికి టేస్ట్. చల్లారిపోతే బాగోవు. మామూలుగానైనా చపాతీ చల్లారిపోతే అంత బాగోదు. వేడి వేడిగా తింటేనే బావుంటుంది. ఇంక ఇట్లా ఏదైనా యాడ్ చేసినప్పుడు ఏంటంటే వేడి మీద తింటేనే దాని టేస్ట్ అనమాట. పెనం మీద ఒకటుంది అంటే మనం తినే పొట్టలో ఒకటి పెట్టుకోవాలా. అంత వేడిగా తింటే మాత్రం చాలా బావుంటాయి. చూసారా నార్మల్ చపాతీ ఎలా వస్తదో అలాగే వస్తది రుద్దితే. అంటే మనము వాడ్చుకోకుండా వేసామనుకోండి, అవి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి గదా! కాడలుంటాయి, ఆకులుంటాయి. అయి పైకి కనిపిస్తా ఉంటాయన్నమాట మనకి. ఇది పిండి వాడిచాం కాబట్టి మనకు ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడైతే ఒకటి వేశాను. ఇంకొకటి చేస్తున్నా. చాలా తక్కువ ఆయిల్‌తోనే చేస్తానండి నేను చపాతీలు. ఎందుకంటే నానబెట్టుంటాం గదా! బాగొస్తాయి. ఇదిగోండి ఒక్క ట్రిప్పే వేస్తాను ఆయిల్ గూడా. చూద్దురు గాని ఇప్పుడు. ఇంకా అటు ఇటు 2 వైపులా బాగా ఎర్రగా అయితే మామూలు చపాతీ ఎలా కాల్చుకుంటామో అదే విధంగా కాల్చుకుంటాము. ఇది అరగదు అనే ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఫస్టే దీన్ని కొంచెం వాడిచాము కాబట్టి ఉడికిచ్చాంలా కదా! అరగదు అనైతే ప్రాబ్లం లేదు. జీలకర్ర వేసాము, వాము వేసాం కదా! ఏదైనా డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండకపోవచ్చు. నేనైతే ఇలాగే చేస్తానండి రెగ్యులర్‌గా. పాలకూరనే కాదు, ఆకుకూరలు ఏవైనా ఇలాగే వేస్తా. బీట్రూట్ వేస్తా. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటివి చూడాలి అనుకుంటున్నారైతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఇలాంటివి మంచి మంచి టిప్స్‌నైతే షేర్ చేస్తాను. డైలీ చపాతీస్ తినే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంక ఇక్కడ చూసారా మీరు చూస్తుండగానే మామూలు నార్మల్ చపాతీ ఎలా కాలిందో అలాగే 2 వైపులా కాలింది. చాలా బావుంటుంది టేస్ట్ కూడా. మంచిగా కర్రీ పెట్టుకొని ఒక 2 తిన్నామంటే డైటింగ్ చేసే వాళ్ళకి బావుంటుంది. ఇవి పిండి కలిపి పెట్టుకున్నామనుకోండి, మధ్యాహ్నం పూటైనా చేసుకోవచ్చు. ఇదిగోండి ఎంత బా వచ్చాయో చూడండి. అసలు కలర్ చూడండి ఎంత బావుందో. చాలా టెంప్టింగ్‌గా ఉంది అసలు కలర్ అయితే గ్రీన్‌గా. టేస్ట్ కూడా బా వచ్చాయి. అంటే మీరు కొంచెం ఉప్పు, కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం మీరు తినే విధంగా వేసుకోండి. ఇదిగోండి చాలా మెత్తగా మామూలుగా ఎలా ఉంటాయో అలాగే వచ్చాయి. నేనిప్పుడు తుంచి తిని కూడా చూపిస్తాను మీకు. లోపల సైడ్ కూడా బాగా కాలుతాయి. పచ్చిగా ఉంటాయన్న ప్రాబ్లమే ఉండదు. ఇదిగోండి 2 పొరలుగా వచ్చేస్తది. అటు సైడు, ఇటు సైడు. లోపలైతే అసలు పిండి ఉందంటే ఏమనిపించదు. బాగా నార్మల్‌వి ఎలా ఉంటాయో అలాగే వస్తాయి. మీరు ట్రై చేసి చూడండి. మీకు బాగా నచ్చుతాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్‌ని మీకు షేర్ చేస్తాను. ఇవాళైతే చాలా బా వచ్చాయి. టేస్ట్ కూడా సూపర్‌గా కుదిరింది. ఇంకా లేట్ చేయమనమాట. చేసినయి చేసినట్టుగా ఇద్దరమే కదా! వెంటనే తినేస్తాము. మేము చాలా తొందరగానే తినేస్తాంలెండి. 7, 7:30 కల్లా. నచ్చిందా మీకు? బాయ్ అండి.